వ్యవసాయం, అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి అంటే పిఎం కిసాన్ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఏటా 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిషరీ పథకాలలో పిఎం కిసాన్ నెంబర్ 1గా ఉంది. రైతులందరికీ కూడా మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బునైతే వారి ఖాతాలలో జమ జరిగేలా చేస్తూ ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలను 3 వాయిదాలలో ఇస్తూ ఉంది. ఫండ్ నేరుగా రైతుల ఖాతాలో డిపాజిట్ అవుతుంది. ఈ ఏడాది ఎన్నికల ఏడాది కావున బడ్జెట్ సమావేశాల్లో పిఎం కిసాన్ నిధులను పెంచుతారని చెప్పి ఇటీవల వార్తలు వచ్చాయి. రైతు కూలీలు కూడా పెంచుతారేమోనని ఆశగా ఎదురు చూశారు. కానీ బడ్జెట్లో అయితే అటువంటి ప్రకటన ఏది కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ నిధులను పెంచే ఆలోచన ఏది లేదని కూడా లోక్సభలో ప్రకటన చేయడంతో అటు రైతు కూలీలు నిరాశ ఎదురైంది. ఈ సందర్భంగా పథకం కింద సాధించిన ప్రగతిని వ్యవసాయ శాఖ మంత్రి వివరించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 15 విడతలుగా 11 కోట్ల మంది రైతులకు 2.81 లక్షల కోట్ల రూపాయల పైగా పంపిణీ చేసిందని చెప్పారు. భూమి కలిగి ఉన్న రైతులు ఆర్థిక అవసరాలకు అనుబంధంగా ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నామని చెప్పారు. అయితే త్వరలోనే రైతులు 16వ విడత పిఎం కిసాన్ నిధులను అందుకోనున్నారు. ఎన్నికలకు ముందు మార్చి నెలలో ఈ పిఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు ప్రయత్నం ముమ్మరం చేసింది. ఏది ఏమైనా ఈ బడ్జెట్లో పిఎం కిసాన్ నిధులను పెంచుతారని చెప్పి రైతు కూలీలు ఆశించడం జరిగింది. అయితే వారికి నిరాశ ఎదురైంది. ఇప్పుడు కాకపోయినా ఈసారి బడ్జెట్లో అయినా ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నిధులను పెంచి రైతులకు పంట పెట్టుబడి సాయం పెంచాలని ఆశిద్దాం.